అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము మే మాసము 21వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము. దేవుని బలము చేత త్రోవ నడిపించును. నిర్గమకాండము 15వ అధ్యాయము 13వ వచనమందు, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకుని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. ప్రభువు మన యొక్క కాపరి, మనము ఆయన మేపేటి గొర్రెలము. మందను కాపరి నడిపించున్నట్లుగా ప్రభువు మనలను బహు చక్కగా త్రోవ నడిపించుచున్నందున మనకు లేమి కలుగటను లేదు, ఏది కొదువై ఉండుటను లేదు. కాపరి గొర్రెలు అన్నిటినీ ఒకేలా నడిపించడు. పాలు త్రాగే గొర్రెలను సౌమ్యముగా నడిపించును. సూలిదైన గొర్రెలను జాగ్రత్తగాను నిదానముగాను త్రోవ నడిపించును. కాలు విరిగిన గొర్రెను భుజములపై మోసుకొని త్రోవ నడిపించును. ఇజ్రాయేల్ ప్రజలు పలు లక్షల మందిగా ఉండినను 40 సంవత్సరములు వారిని అరణ్యమునందు బహు చక్కగా త్రోవ నడిపించుకొనుచు వచ్చాను. ప్రభు వారిని నడిపించుకొని వచ్చినందున ప్రతి ఉదయమును మన్నా వారికి కురిసెను. మాంసమును కోరినప్పుడు పొరేలు పెట్టలను వారి పాలెములో రాసులుగా కూర్చబడెను. దాహము కలిగినప్పుడెల్లను బండలో నుండి వారికి నీళ్లు ఉబుకుచు వచ్చాను. వారి యొక్క వస్త్రములు పాతగిల్లి పోనూ లేదు, నడిచినందున వారి కాళ్ళు వాచిపోలేదు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 4వ వచనం. ప్రభు వారిని నడిపించినందున గుర్రపోతు వంటి బలముతో వారు ముందుకు కొనసాగుతూనే ఉండేది. అట్టి దేవుడు మిమ్మల్ని కూడా నడిపించును. మేము ప్రతిసారి ఇజ్రాయెల్ దేశమునకు వెళ్ళుచున్నప్పుడెల్లను మమ్ములను త్రోవ నడిపించుకుని వెళ్ళుటకు యూదుల మార్గదర్శకుడు ఒకడు వచ్చును. ప్రతి స్థలమును కూడాను మాకు వివరించి చూపించును. అనుమతి తీసుకోవలసిన స్థలములందు ఆయనే వెళ్ళి అనుమతిని తీసుకుని వచ్చును. ఎట్టి సమస్యలు వచ్చినను ఆయనే ముందు నిలబడి వాటిని పరిష్కారము చూపించును. ఈ లోక పయనమునందు కూడాను మనకొక మార్గదర్శకుడు కావలను. సత్య మార్గమునందు త్రోవ నడిపించేటువంటి మార్గదర్శి కావలను. పరమ కానానులోనికి నిత్య రాజ్యంలోనికి వెళ్ళేంత వరకును ఆ మార్గదర్శి మనలను త్రోవ నడిపించుకుని వెళ్ళును. జ్ఞానులకు త్రోవ చూపించుటకు నక్షత్రము ముందుగా వెళ్ళెను. మనకు త్రోవ చూపించుటకు ప్రకాశించేటువంటి వేకు చుక్క అయిన దావీదు యొక్క చిగురైన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన మనలను బహు చక్కగా త్రోవ నడిపించును. ఇజ్రాయెల్ ప్రజలకు త్రోవ చూపించుటకు మేఘస్తంభములు వచ్చి నిలిచెను. రాత్రి యందు అగ్నిస్తంభములు నిలిచెను. కనాను స్వతంత్రించు కొను వరకును రాత్రింబగలు అవి వారిని త్రోవ నడిపించుకుని వెళ్ళాను. నీవే నన్ను త్రోవ నడిపించుము ప్రభువా అని తమ యొక్క జీవితమును ఎవరెవరైతే ఆయన హస్తముల్లో అప్పగించుకొనుచున్నారో వారు నిశ్చయముగానే ధన్యులు. దేవుని బిడ్డలారా, ప్రభు ఇట్టి పయనమునందు మీతో కూడా ఉండి మిమ్ములను త్రోవ నడిపించుచున్నాడు అను సంగతిని దృఢ నిశ్చయము చేసుకోండి. ఆయన మీతో కూడా వచ్చినట్లయితే పూర్తి పరలోకమే మీతో కూడా వచ్చును. ప్రయాణములోనికి కావలసిన కృపలను, వరములను, శక్తులను, సామర్థ్యమును, బలమును ఆయన దయచేయుచూనే ఉండు. నేటి ధ్యానమునకై ఇజ్రాయేలునకు కాపరి, చెవియకుము మందవలే యోసేపును నడిపించిన వాడా, కేరుబుల మీద ఆశయుండైన వాడా ప్రకాశింపు. 80వ కీర్తన 1వ వచనం. నేటి వేద పఠనము ఉదయము 1 దినవృత్తాంత గ్రంథములు 13, 14 మరియు 15 అధ్యాయం. సాయంత్రం యోహాను సువార్త 7వ అధ్యాయం 1 మొదలుకొని 27 వచనం. ప్రభువు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.